Hello friends, welcome to Tech News episode 1162. ఈ రోజు డేట్ 11th January 2023. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒకటి కాదు రెండు కాదు నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ వచ్చినాయి. మార్నింగ్ నుంచి గేమింగ్ చైర్స్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ కావచ్చు, అండ్ రెన్యూడ్ ప్రొడక్ట్స్ కూడా చాలా పెద్ద పెద్ద లూట్సే వచ్చినాయి. అండ్ ముఖ్యంగా సాయంత్రం వచ్చిన చాక్లెట్ లూట్ మాత్రం భారీ లూట్ అనమాట. ఇది ఒక 2 days బ్యాక్ వచ్చింది. నేను అప్పుడు బుక్ చేశాను, వచ్చింది, తిన్నాం, బాగానే ఉన్నాయి. అవే సేమ్ లూట్ మళ్ళీ వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అయితే ఉన్నాయి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ రాబోతున్నాయి. ఎందుకంటే మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ సేల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి డీల్స్ ఛానల్లో ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. ఇలాంటి నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ రేపు మాత్రం మీకు ఒక సూపర్ వీడియో, నేను మీ మధ్య ఒకటి భారీ వీడియో రాబోతుందని చెప్పాను కదా, ఆ వీడియో రేపు మార్నింగ్ వస్తుంది. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఒక సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ వీడియో అనమాట అది. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ని తీసుకురాబోతుంది. ఇది మరీ ముందు అమెజాన్ కంటే ఒక 2 రోజులు ముందే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా 15వ తారీఖు నుంచి ప్లస్ మెంబర్స్కి మాత్రం 14వ తారీఖు నుంచే సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ ఈసారి ఫ్లిప్కార్ట్ సేల్స్లో మీకు సిటీ బ్యాంకు, ఐసిఐసిఐ కార్డు మీద 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. రెగ్యులర్గా మనం అన్ని సేల్స్ చూసే విధంగానే నెంబర్ ఆఫ్ డీల్స్ అనేవి రాబోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, డ్రెస్సులు అన్నిటి మీద మీకు భారీ లూట్స్ అయితే రాబోతున్నాయి. ఇందులో బాగా హైలైట్ కాబోతున్న ఒక 2 సూపర్ అండ్ పాపులర్ లూట్ డీల్స్ ఏమోపోతున్నాయి అంటే అవి కూడా ఫోన్స్. దాంట్లో వెరీ ఫస్ట్ మీకు మోస్ట్ వెయిటింగ్ iPhone 14 డీల్. విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఒక భారీ లూట్ అనేది రాబోతుంది iPhone 14 మీద. ఇది మేబీ అండర్ 60,000 వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 58,000, 59,000 ఇలాంటి బడ్జెట్లో వచ్చినా కానీ ఇది బ్లాస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ డీల్ అవుతుంది అనమాట. లాంచ్ అయింది 80,000కి ఏమో లాంచ్ అయినట్టుంది కదా. ఫస్ట్ టైం ఒక భారీ లూట్లో మీకు రాబోతుంది అనమాట. సో ఎవరైతే iPhone 14 కోసం వెయిట్ చేస్తున్నారో ఫర్ ద ఫస్ట్ టైం ఒక భారీ లూట్ డీల్ అనేది రాబోతుంది. వెయిట్ చేయండి, 14వ తారీఖు మీకు దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ రెండోది నా ఫేవరెట్ నథింగ్ ఫోను. ఇది అండర్ 24,000 రూపీస్లోకి రాబోతుంది విత్ కార్డ్ ఆఫర్తో. ఇది కూడా ఒక సూపర్ డీల్ అనేది కాబోతుంది అనమాట. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ MIY 14కి సంబంధించిన ఇండియా బీటా ప్రోగ్రామ్ను కూడా తీసుకొచ్చింది. MIY 14 అనమాట. ఈరోజు ఆల్రెడీ మధ్యాహ్నం నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్ ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. జస్ట్ 3 నిమిషాల వీడియో. దాంట్లో చూసి మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలనేది. సో మన ఇండియాలో ఉన్న MI అలాగే రెడ్మీ ఫోన్స్ అలాగే పోకో ఫోన్స్ వీటికి సంబంధించిన లింక్స్ సపరేట్గా ఉంటాయి. ఆ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను. అందులో ఒకసారి చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు MIY 14 అనేది ఎవరైతే బీటా మెంబర్స్ లాగా సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే ముందుగా రాబోతుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి భారీ న్యూస్, అఫీషియల్ న్యూస్. శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీ అనేది ఫిబ్రవరి 1వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా శాంసంగ్ వాళ్ళు రివీల్ చేశారు. మన ఇండియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా వీళ్ళు షేర్ చేశారు. దీనికి సంబంధించి ఒక ప్రోమో వీడియో కూడా తీసుకొచ్చారు. ఇన్ని రోజులు ఉన్నది లీక్స్, ఇప్పుడు వచ్చేది మాత్రం అఫీషియల్ అనమాట. ఫిబ్రవరి 1వ తారీఖునే ఇది మన ఇండియాలో కూడా ప్యారలల్గా లాంచ్ కాబోతుంది అనమాట. S23 సిరీస్లో మొత్తం 3 ఫోన్స్ ఉంటాయి. S23, S23 ప్లస్, S23 అల్ట్రా. అండ్ దీంతోపాటు ఇయర్ ఫోన్స్ అండ్ స్మార్ట్ వాచ్ లేటెస్ట్ జనరేషన్వి ఇంకా కొత్తగా ఏమైనా తీసుకురావచ్చు. అండ్ అఫ్కోర్స్ One UI 5.1కి సంబంధించిన అప్డేట్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ప్లస్ వేరియంట్ ఉండకపోవచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ప్లస్ వేరియంట్కి ఎక్కువగా మార్కెట్ లేకపోవడం వల్ల దీన్ని కట్ చేసే అవకాశం అయితే ఉంటుందని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ ప్లస్ వేరియంట్ ఉంటుందా ఉండదా అనేది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు వెరీ సూన్ గ్లోబల్ మార్కెట్లో రెడ్మీ Note 12 సిరీస్లో ఇంకొక కొత్త ఫోన్ తీసుకురాబోతున్నారు. దీని పేరు రెడ్మీ Note 12 టర్బో అనమాట. ఈ రెడ్మీ Note 12 టర్బోలో మేబీ స్నాప్డ్రాగన్ 778G కానీ లేదంటే 7th Gen 1 ప్రాసెసర్ కానీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది రూమర్ మాత్రమే. 7th Gen 1 ప్రాసెసర్ కానీ ఉన్నట్టయితే ఇది మన ఇండియాలో వేరే పేరుతో కూడా రాబోతుంది. అదే పోకో F5. మరి రెడ్మీ K60 ఉంది కదా, అది పోకో F5 లాగా వస్తుంది కదా అని ఇంతకుముందు కూడా కొన్ని రూమర్స్ వచ్చినాయి కదా. మేబీ K60 వీళ్ళు పోకో F5 Pro లాగా కూడా చేయొచ్చు. సో 2 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ 2 ఫోన్స్ అయితే మన ఇండియాకి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో రెడ్మీ Note 12 టర్బో అనేది మన ఇండియాలో పోకో బ్రాండింగ్లో రీబ్రాండ్ అవుతుందని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. పోకో వాళ్ళు ఈ మంత్ ఎండింగ్లోనే పోకో X5 సిరీస్ని కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు వీటి మీద ఒక క్లారిటీ అయితే కొంచెం కనిపిస్తుంది. పోకో X5లో మీకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉండొచ్చు. అండ్ X5 Pro ఆల్రెడీ కన్ఫాము. రెడ్మీ Note 12 స్పీడ్ ఎడిషన్ స్నాప్డ్రాగన్ 778G
ప్రాసెసర్తో లాంచ్ అయింది. సో ఇది రావచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు రీసెంట్గానే 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అనౌన్స్ చేశారు కదా. సో దీంతో ఒక 4500 mAh బ్యాటరీ లేదంటే 5000 mAh బ్యాటరీ అరౌండ్ 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని చెప్పి వీళ్ళు కొన్ని క్లైమ్స్ అయితే చేశారు. వ్యారీ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ఎవర్ రూమ్ టెంపరేచర్, క్లైమేటు, లోపల ఇంటర్నల్గా ఉన్న మీరు ఆడే గేమ్స్ని బట్టి, హీట్ని బట్టి రకరకాలుగా వ్యారీ అవుతూ ఉంటుంది. వీళ్ళు క్లైమ్ చేసేది అరౌండ్ 9 minutes అయితే తీసుకుంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇదే ఫస్ట్ ఫోన్ మనకి ఫర్ ద ఫస్ట్ టైము ఛార్జ్ చేస్తున్నప్పుడు 200 వాట్స్ని క్రాస్ అవుతున్న ఫోన్ అనమాట. అఫ్కోర్స్ మార్కెట్లో మనకి 200 వాట్స్, 210 వాట్స్ ఇలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ ఉన్నప్పుడు కూడా మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు అవి అంతగా అంటే ఫుల్ ఛార్జ్కి రీచ్ అవ్వవు, అంటే ఫుల్ క్వాలిటీకి రీచ్ అవ్వవు అనమాట. అంటే 200 వాట్స్కి రీచ్ అవ్వవు. కానీ ఇది 240 వాట్స్ కదా, అందుకని ఇది కూడా 240 వాట్స్కి రీచ్ అవ్వట్ల 224 వాట్స్కి రీచ్ అవుతుంది. ఇది పీక్ కండిషన్ అనమాట, బెస్ట్ కండిషను. మ్యాక్సిమం 224 వాట్స్కి రీచ్ అవుతుంది. సో ఇది చాలా పెద్ద నెంబర్ అనమాట. వరల్డ్ ఫస్ట్ ఫోన్ ఇంతగానో రీచ్ అవ్వటం. మనకి ఇప్పుడు షామీ వాళ్ళు లాంచ్ చేసినవి కావచ్చు, ఇవి మనం ఛార్జ్ చేసినప్పుడు టెస్ట్ చేసినప్పుడు నిజానికి అవి 200కి రీచ్ అవ్వవు. అరౌండ్ 170, 160, 180 ఇలా వ్యారీ అవుతూ ఉంటాయి అనమాట. సో వీళ్ళది మాత్రం 224కి రీచ్ అయింది. ఇదే ఈ ప్రజెంట్గా ఉన్న రికార్డ్ అనమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచే, శాంసంగ్ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో అలాగే గ్లోబల్గా శాంసంగ్ గెలాక్సీ A34 అలాగే A54 కూడా లాంచ్ చేయొచ్చు. వీటికి సంబంధించిన ఇమేజెస్ కూడా ఈరోజు లీక్ అయితే అని. అండ్ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ చెప్పమంటే మాన్యువల్ కెమెరా యాప్ $330 ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. ఈరోజు ఫ్రీగా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. రేపు మార్నింగ్ వీడియో మాత్రం ఖచ్చితంగా బెల్లులు గంటలు పగిలిపోవాలి, అంటే బెల్ ఉంటుంది కదా పగలాలి, లైక్ బటన్ కూడా పగిలిపోవాలన్నమాట. కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది టెక్ న్యూస్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.